జీవితంలోని మా జీవితంలోని సాక్ష్యం లేదు. ఎందుకు సాక్ష్యం లేదంటే నిజంగా దేవుడికే ప్రేమ లేదు. ସତରେ ତମ ଜୀବନରେ ମୋ ଜୀବନରେ ପ୍ରଭୁ କେତେ କାମ କରୁଛନ୍ତି, ମାତ୍ର ଆମେ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ସାକ୍ଷୀ ଠିଆ ହେଇପାରୁ। కారణ యోహాన పుస్తకం 2:13-14 వారు నీ పరపెత్తుకొని నడుమని నీతో చెప్పిన వాడెవడని వారిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటున గుంపు కూడి ఉండెను కనుక యేసు తప్పించుకొని పోయెను. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితిమి, మరి ఎక్కువ కీడు నీకు కలుగునట్లు ఇకను పాపము చెయ్యకమని చెప్పెను. କିନ୍ତୁ ସେ ସେମାନଙ୍କୁ ଉତ୍ତର ଦେଲା, ଯେ ମୋତେ ସୁସ୍ଥ କଲେ ସେମରେ ତମର ଖଟିଆ ଘିନି ଚାଲ। ସେମାନେ ତାକୁ ପଚାରିଲେ, ତମର ଖଟିଆ ଘିନି ଚାଲ ବୋଲି ଯେ ତୁମକୁ କହିଲା ସେ କିଏ? କିନ୍ତୁ ସେ କିଏ ତାହା ସେହି ସୁସ୍ଥ ହୋଇଥିବା ଲୋକ ଜାଣିନଥିଲା, କାରଣ ସେ ସ୍ଥାନରେ ବହୁତ ଲୋକ ଥିବାରୁ ଯୀଶୁ ଅଗୋଚରରେ ଚାଲି ଯାଇଥିଲେ। ଏହାପରେ ଯୀଶୁ ମନ୍ଦିରରେ ତାହାର ଦେଖା ପାଇ ତାକୁ କହିଲେ, ଦେଖ ତୁମେ ସୁସ୍ଥ ହୋଇଅଛ, ଆଉ ପାପ କର ନାହିଁ, ଯେପରି ତୁମ ପ୍ରତି ଅଧିକ ଦୁଃଖ ଘଟେ। ఓకే, హల్లెలూయా. చాలా మంచి విషయం రాయబడి ఉంది. ఏంటంటే అది 13 చదువుతుంది. କିନ୍ତୁ ସେ କିଏ ତାହା ସେ ସୁସ୍ଥ ହୋଇଥିବା ଲୋକ ଜାଣିନଥିଲା, କାରଣ ସେ ସ୍ଥାନରେ ବହୁତ ଲୋକ ଥିବାରୁ। ପ୍రైଜ୍ ଦ ଲର୍ଡ। ଯିଏ ସୁସ୍ଥ ହେଲା, ଏ କେତେ ବର୍ଷରୁ ସୁସ୍ଥ ହେଲା? 38 ବର୍ଷ। ప్రైజ్ ద లార్డ్. తెలుగులోనే చదవచ్చు. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటును గుంపు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకొని పోయెను. ఓకే, మీ దగ్గరికి వచ్చేసి మీకు ఎవరో స్వస్థపరచారంటే మీరు ఏం చేస్తారండి? ఏం చెప్తారు? చెప్తారా? దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ହାଲେଲୁୟା। ଯେ ଆମର ସ୍ଥିତି ବଦଳାଉଛନ୍ତି, ଯେ ଆପଣଙ୍କର ଜୀବନ ମନ బదలావుଛନ୍ତି. అరే మీరే ముందు తాగుబడి వ్యక్తి కదరా, ఇప్పుడు బాగున్నారంటే అలాగే నేను బాగా అయిపోయినాను అంటారు. కానీ దేవుడి దగ్గరికి నేను ప్రార్థనకి వెళ్ళాను, దేవుడు మాకు కొట్టారు, దేవుడు మాకు దీవించారు బట్టి నేను ఇలాగ ఉన్నాను అనేసి మీరు ఇప్పుడైతే చెప్తున్నారా? సిగ్గా ଦେଖନ୍ତୁ, ଯେଉଁମାନେ କି ନାଇଁ କି ଖରାପ ଅଭ୍ୟାସରେ ଥିଲେ ସେମାନଙ୍କୁ ଯଦି କହିବେ ତୁ କି ସେ ଭଲରେ ଅଛ ବୋଲି କହିଲେ ତାକୁ କ'ଣ କହିବେ? ଲୋକମାନଙ୍କୁ ଏମିତି ଭଲରେ ଅଛି, ମତେ ପ୍ରଭୁ ଭଲ କଲେ ବୋଲି କହିବେ ନାହିଁ. కానీ దేవుడు మీకు మార్చారు, దేవుడు మీకు స్వస్థపరిచారు, దేవుడు మీ వ్యాపారం కూడా అభివృద్ధి చేశారు, మీ పిల్లలకి చక్కగా ఉన్నారు వచ్చారంటే ఇది దేవుడి కృప. ప్రైజ్ ద లార్డ్. आज आम पुओ झील को आम परिवार को शांति रखी, आम परिस्थिति बदली जाइए, आम बेपार बढ़ी जाइए, आमको खाइबा को नथिला प्रभु खाइबा को देले, पिंधवा को नथिला पिंधवा को देले, ఈ అన్ని ఇచ్చారు బట్టి ఎవరికి మన స్తుతి చేయాలండి? ఆ దేవుడికి తెలిస్తే మీరు దేవుడికి కనపడితే దేవుడు మీకు దీవిస్తారు. చవట బట్టి దేవుడికి స్తుతించాలి. హల్లెలూయా। ସେ ପ୍ରଭୁକୁ ଯଦି ତମେ ସମ୍ମାନ ଦେବ ତମ ଘରେ କେବେ ଅଭାବ మీ కుటుంబంలోని ఇప్పుడు లోట్లా కొంత ఆశీర్వాద దేవుడు ఇస్తాడు. ఏం చేస్తే దేవుడి కోసం మీరు సాక్షిగా ఉంటాయి. సాక్షిలోనే ఏంటుందండి? విజయం ఉంది. బట్ ఒక వాక్యం చదువుతాం. ఈరోజు కొన్ని విషయం చెప్తాను అనేసి మా అన్న చాలా మంచి విషయం చెప్పాను బట్టి ఇదే ముగిస్తాను. ప్రైజ్ ద లార్డ్. ప్రకటన కదా ప్రకాశిత వాక్యం तार 12 అధ్యాయకు ଯିବା 11 12కి వెళ్దాం. నేను వాక్యం చెప్పలేదు ఈరోజు, కొద్దిగా హెడ్ లైన్ గా చెప్పేస్తాను. 12లోని 11 12 వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ସେମାନେ ମେଷଶାବକଙ୍କ ରକ୍ତ ଓ ଆପଣା ଆପଣା ସାକ୍ଷୀର ବାକ୍ୟ ଦ୍ୱାରା ତାହାକୁ ଜୟ କରିଅଛନ୍ତି। ପୁଣି ସେମାନେ ମୃତ୍ୟୁ ପର୍ଯ୍ୟନ୍ତ ଆପଣା ଆପଣାକୁ
ప్రియ జ్ఞానం కోరి నొత్తిండే ప్రైస్లో సాక్ష్యం బట్టి మీకు ఏంటి వస్తున్నాయి? విజయం వస్తున్నాయి. ప్రైస్లో హల్లెలూయా. మాకే శత్రువు ఎవరండి? అమ్మనగర శత్రువుకే సైతాన్, మనుషులు లేదు. ఎవరు శత్రువు? సైతాన్. సైతాను కూడా కనబడడు కానీ పని చేస్తాడు. সে দেখা যাব নাই মাত্র কাম করিব। তো আপনার বিরুদ্ধে ଯେଉଁମାନେ ଅଛନ୍ତି ఈరోజు నేను లుంబేసేదాను. లుంబేసేస్తే చాలా మంచి సాక్ష్యం ఒకటి విన్నాను. ଗୋଟେ ଭଲ ସାକ୍ଷ୍ୟ ଶୁଣିଲୁ କହିବି ନା? చెప్పాలా? ఏంటంటే అక్కడ మా విశ్వాసకి ఒక ఇల్లు వచ్చింది. ଆମ ବିଶ୍ୱାସ ଗୋଟେ ଘର ଆସିଲା. ତାଙ୍କ ଘରେ କ'ଣ ବୋଲେ ମାଙ୍କର ଘରେ ଗୋଟେ ఆధార్ కార్డుରେ ଗୋଟେ ନାଁ ଅଛି, అది భర్త ఇంట్లోనే కూడా ఆధార్ కార్డులోనే ఒక పేరు ఉంది. కొద్దిగా మిస్టేక్ ఉంది. అయితే ఇది అవుదు అనేసి వాళ్ళు ఏం చేశారంటే హెబనాయ్ తత్తే బిల్లి కొట్టుకోలే రిటర్న్ కొరదలే, దీన్ని త్వరగా రిటర్న్ కొరదలే. అది కరెక్షన్ కూడా ఏది చేస్తే అది వస్తుంది. కరెక్షన్ କଲେ ମଧ୍ୟ ଆଉ ଥରେ ସବମିଟ୍ କଲେ ଆଉ ଥରେ ସେଟାକା షో କରୁଛି, ଆହୁରି ସେଟାକା ଦେଖୁଛି. అది మీరు కరెక్షన్ చేసిన తర్వాత అది కనబడుతుంది, అది కనబడుతుంది. అయితే ఆ అమ్మ ఏం చెప్పిందంటే చేసిందంటే 3 రోజులు ఫాస్టింగ్ ఉండిందండి. వేస్ట్. ఈ సర్పంచ్కి చెప్పేస్తే వేస్టే, ఆఫీసర్కి చెప్తే వేస్టే, ఈ జనసేవ కేంద్రానికి వెళ్తే కూడా కరెక్షన్ చేస్తే కూడా వేస్టే. అయితే నేనేం చేయాలంటే ఆ సృష్టికర్తకి చెప్తాననేసి 3 రోజులు ఫాస్టింగ్ ఉన్నాను. హల్లెలూయా. 3 రోజుల తర్వాత ఏంటంటే ఆ డాక్యుమెంట్ ఎవరు తీసుకెళ్ళిన డాక్యుమెంట్ ఫాస్ట్ కిస్తీ డబ్బులు పడిపోయింది. అయితే సాక్ష్యాలని ఏంటంటే ఎందుకు దేవుడు కార్యం చేస్తారంటే మీరు సాక్షిగా బతకాల. మీ సాక్ష్యం విని వేరే వ్యక్తి సత్య దేవుడికి ఆరాధన చేయాలి. प्रभु कहीं अद्भुत आश्चर्य कार्य करिए बेले तुमको तुमने तमे अन्य लोगों को साक्ष्य देले से प्रभु करो पाखको आसेगा. प्రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ అద్భుత కార్యం ఎందుకు దేవుడు చేస్తారండి? మీ జీవితంలో చేశారు కదా, చేశారు బట్టి ఈరోజు కూర్చున్నాం. అయితే మీరు ఏం చెప్పాలా? మీరు వాక్యం చెప్పక్కర్లేదు, మీ సాక్ష్యం చెప్తే చాలు. హల్లెలూయా. ఏం చెప్పాలా? సాక్ష్యం. అయితే సాక్ష్యం కోసం మీరు ఏం చేయాలా? కొన్ని విషయ వదలాలా. କିଛି ବିଷୟରେ ଛାଡ଼ିବାକୁ ପଡ଼ିବ. ଜଗତ ଯେମିତି କହୁଛି ଆମେ ସେମିତି କହିଲେ ଲାଭ ନାହିଁ. ఆమె అలాంటి సాక్ష్యం చెప్తాను, నేను అలాగా సాక్ష్యం చెప్తానంటే అది కాఫీ లాగా అయిపోతుంది. అది లోకం మాట. ఇది జగతర କଥା కాదు, టెకాటెకిరి কথা. మీరేనా? మన విశ్వాసంతో మాట్లాడాలా. పరలోకంలోని ఇచ్చిన ఆ విశ్వాసం బట్టి మనం మాట్లాడాలి. ఆమెకు ఎందుకు ఇవ్వచ్చు? విశ్వాస సహిత କଥା ହେବାର ଅଛି. କ'ଣ କଥା ହେବାର ଅଛି? କେମିତି ଆମେ ବିଶ୍ୱାସ ସହିତ କଥା ହେଇପାରିବା? ଜଗତରେ ଆମେ ଦେଖିବା ବିଷୟକୁ ସାକ୍ଷ୍ୟ ଦେଉଛୁ ନାଇଁ କି? ନ ଦେଖିବା ବିଷୟ ଦେଖି ଦେଖି ସାକ୍ଷ୍ୟ ଦେବାର ଅଛି. హల్లెలూయా. హల్లెలూయా. అని ମୁଁ କହିବାର ଅର୍ଥ କ'ଣ ବୋଲିକି କହିଲେ, నేను చెప్పిన మాట ఏంటంటే ఒక వ్యక్తికి ఇది ఒక జబ్బులు వచ్చింది, రోగం వచ్చింది. రోగం వచ్చిందా చాలా జాగ్రత్తగా ఉండు, జాగ్రత్త. ఈ రోగం డేంజర్ అనేసి వేరే వ్యక్తికి చెప్తారు. కానీ క్రిస్టియన్స్ అలా చెప్తారంటే రోగమా ఏట్లేదు, యేసునికి సుస్థపరచాలి. క్రిస్టియన్స్ మాట వేరే ఉంటుంది, లోకం మాట వేరే ఉంటుంది. విశ్వాసీ మనకର କଥା ଅଲଗା ଥିବ, ଅବିଶ୍ୱାସୀ ମାନଙ୍କର କଥା ସତ ନା? చిన్న దెబ్బలు, ఒక చిన్న విషయం వస్తే దేవుడి దగ్గర లేని వ్యక్తి చడిచిపోతారు, భయపడతారు. మాత్రం ଯେଉଁମାନେ విశ్వాసీ ସେମାନେ କ'ଣ କହିବେ? ఎంత పెద్దది అయితే వాళ్ళకి చిన్నలాగా చూడాలి. అలాగే చూడాలండి, చిన్నలాగా చూడాలి. ఒక వ్యక్తి ప్రార్థన చేసిన టైము ଗୋଟେ ବ୍ୟକ୍ତି ପ୍ରାର୍ଥନା କରୁଥିଲେ, ପ୍ରଭୁ ଶୈତାନର ଶକ୍ତି କେତେ ମୋତେ ଟିକେ ଦେଖାଗଲେ. ఎవరండి? ఒక మంచి విశ్వాసీ ప్రార్థన చేశాడు. సైతాన్ శక్తి అంతే ఈ లోకము అందరికీ పట్టేసి వాళ్ళు ఉన్నారు కదా, ఆ శక్తి అంతే ప్రభు మాకే చూపించమన్నారు. దేవుడు వాళ్ళకి తీసుకెళ్ళిపోయాడు, అక్కడకే మధ్య ఆకాశం దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. తన
जो भाई प्रार्थना कले जगतर समस्त को से धरिकी बसी शैतान शक्ति केते प्रभु मत देखा बोलवा समय प्रभु कौन कले तार आत्मा को मध्य आकाश में नहीं कि कहले तोड़ू देखले చూడు కిందకి చూడన్నారు వాళ్ళు చూస్తున్నారు ఏమీ కనబడలేదు అయితే అక్కడ ఇసుక కూడా లేదు ధూళిలాగా ఉంది మీదకి వెళ్ళేసి కిందకి చూస్తే ఇసుక కనబడుతుందండి धूली गोटे बाली दूषी होगी तो से लोग को प्रभु कहले देख शैतान शक्ति शैतान शक्ति केते ऊपर जाइए तोड़ को देखिले गोटे बाली परी बाली मध्य ना धूली అందుకే దేవుడు వాక్యాలను రాశారు కదా మీకే సైతాన్ మీద నేను శక్తి ఇస్తున్నాను మీరు ఏం చేస్తారు కాళ్ళ మీద తొక్కుతారు चपड़े आम शैतान को केमती कर पारिबा गोड़े मथि पारिबा बोले तार शक्ति केते चपा धूली सहित समान लेకపోతే ఎంత వచ్చు కానీ ఎంత లేదు ప్రైస్ లో ఎంత ఇప్పుడు ఉన్నాయి పట్టసి సన్నాక तो आम जीवन कोनेबार अछि साक्ष्य होबा पाए प्रभु सब देखाइबे प्రైస్ లో చాలా మంచి విషయం ఈ రోజు మన సాక్ష్యం వినము మీ జీవితం మా జీవితం కూడా సాక్ష్యం అంటే చాలండి తమ మా జీవన సాక్ష్యం తిలే సోరి బైబిల్ అక్కర్లేదు ఈ బైబిల్ కూడా ఒక రోజు మీకు మాకు దొరకదు మీ హృదయంలోనే మీరు ఏది వినుతున్నారో అదే ఉంటుంది కూర్చోదేనా ఏంటంటే అది కూడా అనుభవం మనం చేసాము ఎటమంది మేము అనుభవం కొల్లు ఈ బైబిల్ అమ్మకు రొయ్యబోనాయి जहाँ शुणुचु सेटा ही रहिबो आमोस पुस्तक आमोस राసిన పత్రిక 8లోని 11 12 కొద్దిగా చదివండి ఆమోస్ పుస్తకం 8 11 12 కే పడిబో స్పీడ్లీ 11 12 అమ్మా ఫోన్ ఈ మైక్ లో ప్రభు సదాప్రభు కహంతి చూడండి మీరు అందరూ ఇది దీనికి వెనకతలు చెప్పితే బాగుంటుంది प्रभु सदाप्रभु कहते देखो जो दिन आमे एही देश को दुर्भिक्ष प्रेरण करिबा एपरे दिन आसुछि ता अन्न कियबा जल पिपासार दुर्भिक्ष नहे मात्र सदाप्रभुकर वाक्य शुणिबार दुर्भिक्ष हेबो రాబోవు దినములందు దేశములో నేను క్షేమం పుట్టింతును అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షేమము కాక యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షేమముగా ఉండును ఇదే యెహోవా వాక్కు ఇది వచ్చిందా లేదండి ఏ కాలంలోనే మనం ఉన్నాము ଆମେ କୋଉ କାଳରେ ଅଛୁ ସବୁ ଚର୍ଚ୍ଚ ଯାକ ବନ୍ଦ ହେଇଗଲା ମାତ୍ର ଖାଇବାଟା ବନ୍ଦ ହେଲା କି చెప్పాలా ప్రతి సంఘము బంద్ అయిపోయింది కానీ తిండి లోటు అవుతుంది అయిందండి कोरोना समय रे का घरे ले खाइबार अभाव लागे मात्र कोण अभाव అయిందా లేదా అయితే మన ఏ పరిస్థితిలో ఉన్నాం ఇంకా బోల్డ్ విషయం ఉంది ఈరోజు కీర్తనాలని ఒక్కట్లోనే అంటే లోన్లు దూరిపోతే ఇదే అయిపోవచ్చు వయసులో అయితే ఈ పరిస్థితుల్లో మనం ఉన్నాం బట్టి మన వాక్యం అన్నాం ସବୁ చర్చ్ బంద్ అయిగలా దినంలో వస్తుంది చర్చ్ బంద్ అయిపోతుంది బైబిల్ కూడా కనబడదు కానీ మీరు ఇప్పుడే హాయిగా వినుతున్నారు కరెక్ట్ టైంకి వచ్చింది వాక్యం వినండి వాక్యం సంపాదించండి మీ జీవితంలోని వరల్డ్ పనికి వస్తుంది హల్లెలూయా గవర్నమెంట్ డబ్బులు ఇచ్చారు గవర్నమెంట్ భీమ్ ఇచ్చారు గవర్నమెంట్ అందరూ వరల్డ్ డబ్బులు ఉన్న వ్యక్తి ఈ డబ్బులు ఏటైపోతుంది వేరే వ్యక్తికి అన్నం పెట్టాలని పెట్టారు
అందరూ తినరు, ఫుల్గా తినరు. కానీ ఈ ఆహారము అయితే ఇంకా బోల్డ్ వస్తున్నాయి. ଏମିତି ବହୁତ ଆସୁଛି, ସେଥିପାଇଁ ଆମେ କ'ଣ କରିବାର ଅଛି? వాక్య ଶୁଣିବାର ଅଛି. ఈ వాక్యతని ఉంటున్నారంటే యేసు ప్రభుని వాళ్ళు ఏం చెప్పింది? అయ్యమ్మ 3 రోజు ఫాస్టింగ్ చేసానండి, ఒక్క పూట కాదు, ఆ ఫాస్ట్ కిస్తీ కాదు, సెకండ్ కిస్తీ కూడా డబ్బులు వచ్చింది. ఇదిగో నేను 1000 రూపాయలు ఏం చేశాను? ఇచ్చానండి. హల్లెలూయా. ఆ కొండలోని ఆ అమ్మకి ఏ విశ్వాసం వచ్చిందండి? నేను ప్రార్థన చేస్తే మా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈ మనుషుల ద్వారా మా పని అవదు కానీ దేవుడు చేస్తారు అని దేవుడు కార్యాలు చేశారు బట్టి డబ్బులు ఇచ్చేసి సాక్షి ఇచ్చేసి దేవుడికి వెళ్తారండి. కాబట్టి పైసా పోయితుంది, సాక్ష్యం పోయితుంది, ప్రభుకి సేవ తెచ్చింది. మనుష్య మా భార్యకి నేను గ్యారెంటీ ఇలా ମୋ ପିଲାମାନଙ୍କୁ ମୋ ସ୍ତ୍ରୀକୁ ମୁଁ ଗ୍ୟାରେଣ୍ଟି ଦେଇପାରିବି ନାହିଁ, ଯେହେତୁ ଆଜି ଅଛି କାଲିକି ନାହିଁ, రేపు ఉంటాం లేదు. కానీ ఎత్తైన వ్యక్తి అతనికి ఎత్తితే ఆలయంతోనే ఉంటారు. ప్రైజ్లో హల్లెలూయా. ఈ రోజు మనం కీర్తన చదివాం కదా, ఎంత చదివాం? 57. ఒకటిలో నేక అయిపోయింది. ఆ ఒకటి తర్వాత యెషయా గ్రంథము 26లోని 20, జెసయ పుస్తకం 26:20, గీత సంగీత 57లో 1 ତାପରେ ଜେସା ହଁ हे परमेश्वर मते दया करो कारण मो प्राण तुमर शरणागत आ एही सब विपद बहि जिबा पर्यंत मो तुम पत्थर छायारे शरण देबी. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నీ పాదములు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. యెషయా గ్రంథం 26లోని 20. समझते में क्या है? समझ पड़ी पे प्लीज నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వాణ్ణి ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరుచును. हे मोहर लखे आसो तुमर अंतराय लइने प्रवेश करी तुम चारिआडे द्वार रुद्ध करो. क्रोध बहि जिबा जे अल्प क्षण आपणा को लुचाओ. ये अच्छी वार में के చెప్తాను. ఐసే హల్లెలూయా హల్లెలూయా. ఏకందండి దేవుడి ఉగ్రత కోసమే ప్రభువుଙ୍କର క్రోధର ବିଷୟ